ఈనాటి మన అంశము, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ జీవిత లక్ష్యం, క్రైస్తవ సేవ పరమార్థం, ఉపదేశాలు, పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు, వీటన్నిటి యొక్క ఏకైక గురి మనం ప్రభువుని కలుసుకోవడమే. దానికి మించి ఏమన్నా ఉంటే అది వ్యర్థమైంది, వాక్యానుసారమైంది కాదు. నేను ఎక్కడైనా చెప్పే మాట, 2 రోజులు ఒక గ్రామంలో పట్టణంలో ఉన్నానంటే తప్పకుండా చెప్పే మాట, యేసయ్య మొదటి రాకడే మనకు ఆశీర్వాదం అయితే, అది మనకు సువార్త అయితే, రెండవ రాకడ మరి ఎక్కువ సువార్త కదా. ఎక్కడైనా చెప్పే మాట నేను. ఉదాహరణకి యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు మన పాపాలకి వెల చెల్లించారు, మనకు విమోచన కలిగించారు, లోకంలోంచి విడిపించి మనల్ని సంఘంలో చేర్చారు. చాలా గొప్ప మేలు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన దేహంలోంచి విమోచించబోతున్నారు. అసలు మన బాధలకి, కష్టాలకి, శ్రమలకి జీతం ఇవ్వబోతున్నారు. సదాకాలము వరకు శాశ్వత ఉండిపోవడానికి పరలోకం తీసుకెళ్ళిపోతున్నారు. మనకు కిరీటం, మనకు ఒక సింహాసనం, మనకు ఒక గృహం ఇవ్వబోతున్నారు. జీవవృక్ష ఫలం, ముద్ర, ఇవన్నీ మనకి ఇవ్వబోతున్నారు. అసలు యేసయ్య మొదటి రాకడలో మనకు జరిగిన ఉపకారం చెప్పాలంటే 10 అయితే, రెండవ రాకడలో జరిగేది 90. మరి మొదటి రాకడే సువార్త అయితే, రెండవ రాకడ ఇంకెక్కువ సువార్త అవుతుంది కదా. కానీ దుష్టుడు సాతాను ఏం చేశాడంటే, రెండవ రాకడ వార్తను ఒక భయపెట్టే వార్తగా, అదొక ప్రమాదకరమైన వార్తగా, అదొక దుర్వార్తగా క్రైస్తవుల హృదయాల్లో లేనిపోని భయాందోళన కలుగజేసి ఇక దాని గురించి పెద్దగా మాట్లాడకుండా చేశాడు. దుష్టుని ప్రయత్నం అది చాలా చెడ్డ భావన. దాన్ని మనం ఖండించి, అది దుష్టుని కుట్రగా గమనించి ఎక్కువగా రాకడ గురించి మాట్లాడాలి, రాకడ పాటలు పాడాలి, రాకడ వర్తమానాలు ఇవ్వాలి. 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయం చివరి వచనంలో ఏమంటాడు? ఆయన బూర మోగితే మనందరం వెళ్ళిపోతాం, సదాకాలం ప్రభుతో ఉంటాం, ఈ మాటల చేత ఒకరినొకరు మీరు ఆదరించుకోండి అని చెప్పాడు. అంటే మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఒకరినొకరు ఆదరించుకునేది కూడా రాకడ ద్వారానే. కానీ ఏమంటారు? మీది సువార్త సందేశమా, ఆదరణ సందేశమా, లేక రాకడ సందేశమా? అంటే రాకడలో ఆదరణ ఏమి ఉండదు, భయం తప్ప, టెన్షన్ తప్ప అన్నట్టు. ఇది ఫక్తు తప్పుడు ఆలోచన, వాక్య విరుద్ధమైన భావన. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య మొదటి రాకడే ఆశీర్వాదం అయితే, రెండవ రాకడ అంతకన్నా కొన్ని ఎక్కువ రెట్లు ఆశీర్వాదం. కనుక మొదటి రాకడ సువార్త అయితే, రెండవ